ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వేణుగారు రేగి పండ్లు తీసుకొని వచ్చారు. ఇవంటే చాలా ఇష్టము మాకు. చిన్న చిన్నవి కూడా ఉంటాయి, ఇవేమో మీడియం సైజులో ఉన్నవి. ఇవి రాజస్థాన్ నుంచి వస్తాయంటండి. వీటిలలో పురుగు కూడా రాదంట, స్వీట్గా కూడా ఉన్నాయి. అంటే అక్కడ రేగి పండ్లతను తీసుకునేటప్పుడు చెప్పారు. బట్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిసేపు వాటర్లో అలా నానబెట్టేసి ఉంచాను అనమాట. ఒక 5 minutes అలా ఉంచాను. సో ఏమైనా డస్ట్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా పోతుంది అని చెప్పేసి. బట్ చాలా స్వీట్గా ఉన్నాయి. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తోటల దగ్గరికి వెళ్ళినప్పుడు, అలా పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు కంది చేనులో ఎక్కువగా రేగి పండ్ల చెట్లు ఉంటాయండి. సో చిన్నప్పుడు అయితే బాగా తెచ్చుకునే వాళ్ళం తోటలకు వెళ్ళేసి. సో అక్కడే వాటి కోసం అనే ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి కూడా వెళ్ళే వాళ్ళం అనమాట. ఒక 2-3 కలిసి మాకు నియర్ ఉన్న తోటలు, మా తోటలు ఉంటాయి కదా. సో మమ్మీ వాళ్ళతో కానీ అలా వెళ్ళేసి లంచ్ బాక్సెస్ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తిని తోటలో చాలా బాగుంటేది. అంటే ఆ డేస్ మళ్ళీ రావు. సో తలుచుకుంటూనే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. నాకైతే రేగి పండ్లు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఆల్మోస్ట్. ఇక్కడ గేగులు తీసుకున్నారు. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి సీజనల్గా వచ్చేవి కాబట్టి కంపల్సరీగా తీసుకోవాలండి. సీజనల్గా వచ్చేవి ఏవైనా సరే, ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే కంపల్సరీగా మనకు మన డైలీ రొటీన్ దాంట్లో కన్నా కూడా ఇలాంటివి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఇవి ఎప్పుడు దొరకవు కదా. సో అందుకోసం అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా నీట్గా మొత్తం క్లీన్ చేసేసి నేను పీసెస్ లాగా చేసి ఒక బౌల్లో పెడితే ఇంకా పిల్లలు కానీ వేణుగారు కానీ అందరం తింటామన్నమాట. సో నేను ఇవి క్లీన్ చేసేస్తాను. వీటిలో ఏంటంటే మధ్యలో ఒక ఏమంటారు, ఒక తీగలాగా సన్నగా ఒక ఉంటుంది, అది తీసేసేయాలి. నారలాగా ఉంటుంది, అది తీసేసేయాలన్నమాట. సో ఇవన్నీ క్లీన్ చేసేసి తీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, దాని మధ్యలో ఒకటి రౌండ్గా ఉంటుంది. సో అది మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. ఇవన్నీ కూడా మనం పిల్లలకు కూడా అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. సో ఇలా ఒక సన్నగా పొడుగ్గా ఉంటుందండి. సో అది తీసేసేయాలి, అది తినకూడదు అంటారు మరి. సో అవన్నీ కూడా నేను మొత్తం నీట్గా క్లీన్గా చేసేసుకుంటున్నాను. సో పిల్లలకు అదే చెప్తున్నాను, పిల్లలకు ఇలాంటివన్నీ అంటే సీజనల్గా వచ్చేవి ఏవైనా సరే వాళ్ళకు కూడా తీసుకొచ్చి మనం పెడుతుంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది. తినరు అని చెప్పేసి కొంతమంది పెట్టారండి, ఇది తినరు అది తినరు అని కాదు, కానీ ఏదో ఒకటి చిన్నగా అలవాటు చేయాలి. అప్పుడప్పుడైనా సరే ఒక్కొక్కసారి పెడుతూ ఉండాలి. వాళ్ళకి నచ్చకపోయినా కూడా అలవాటు చేస్తూ ఉంటే, రెగ్యులర్గా తీసుకొస్తూ అలవాటు చేస్తూ ఉంటే సో వాళ్ళకు కూడా తెలుస్తుంది దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ ఏంటివి అనేది. సో ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా టేస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇంకా వాళ్ళు తినరు కదా అని మనం పెట్టేయకుండా ఉంటే ఇంకా అస్సలే తినరండి. దాని మీద వాళ్ళకున్న అవగాహన కూడా ఉండదన్నమాట. చూడండి, ఇక్కడ అంతా నేను క్లీన్గా నీట్గా చేసేసి పీసెస్లా కట్ చేసి బౌల్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ వ్యూ చూడండి మా అపార్ట్మెంట్ నుంచి. అంటే మాది 5th floor కదా. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ మూన్ అయితే చాలా రౌండ్గా ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది అని చెప్పేసి వ్యూ చాలా బాగుందని చెప్పేసి మా బాబు వీడియో తీస్తుంటే సరే నేను కూడా తీసుకొని యూట్యూబ్లో మీకు ఒకసారి చూపెడదాము నైట్ వ్యూ ఎలా ఉంటుంది మాది అని. 2-3 సార్లు నేను చూపెట్టాను కూడా. ఒకసారి అయితే చందన్నయ్య వాళ్ళు వీడియో కూడా చేశారు పైన. మాకు అంటే విఆర్టీ మహర్షిలో ఛానల్లో ఉంది, పైన వ్యూ బాగుంది అని చెప్పేసి వీడియోస్ చేసాము మేము. చాలా బాగుంది. అండ్ పక్కన ఫంక్షన్ హాల్లో ఏదో ఫంక్షన్ కూడా జరుగుతుంది ఆ రోజు. సో క్రాకర్స్ కాలుస్తున్నారు, సాంగ్స్ పెట్టారు డిఫరెంట్గా. ఇక్కడ కిచెన్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇది మాకు వ్యూ అన్నమాట.
మాకు అన్నీ నియర్ బైనే ఉంటాయండి. షాప్స్ కానీ దేనికి వెళ్ళాలన్నా ఏం తీసుకొచ్చుకోవాలన్నా చాలా నియర్ బైగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా మా ఏరియా అంతా. నాకు ఎక్కువ టెన్షన్ కూడా ఉండదు. ఏమైనా కావాలన్నా కూడా నియర్ బైనే ఉంటాయి. అన్నీ నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ అవుతుంది కదా, సో క్రాకర్స్ కాలుస్తున్నారని చెప్పాను కదా, సో ఇలా క్రాకర్స్ కూడా కాల్చారనమాట నైట్. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.